అలాగే ఆసక్తితో మీ అందరూ కూడా ఇలా నిర్ణయించిన మీరందరూ కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తాం. మనం ఈరోజు ఆలోచించే విషయాలు ఏంటంటే శ్రమలు అనేవి ఎందుకు వస్తాయి, శ్రమలు అనేవి ఎందుకు వస్తాయి. మనందరూ తెలుసు శ్రమలు అనేవి ఎందుకు వస్తాయో, కానీ అవగాహన చేసుకుందాం. ఉదాహరణకి భౌతిక సంబంధమైన శ్రమలు అనేవి సహజంగా ఎలా వస్తాయంటే, మొదలు కొన్ని పత్రిక 7వ అధ్యాయంలో యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయనకి పెద్దగా బాధలు బాధ్యతలు ఇబ్బందులు ఏమి ఉండవు, అవునా కదా? ఉంటాయంటారా? ఉండవు. అయితే 7వ అధ్యాయంలో 28వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా మాట్లాడుతూ, విడిగా ఉంటువా వివాహం కోరద్దు, ఆయనను నీవు పెళ్లి చేసుకున్నాను పాపం లేదు, కనీకు పెళ్లి చేసుకున్నాను ఆమె పాపం లేదు, అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండాలని కోరుతున్నాను. 28వ వచనం మొదటి కొన్ని పత్రిక 7వ అధ్యాయం కదా. ఎప్పుడు శ్రమలు వస్తాయంట? వివాహం అయితే. ఎందుకు? ఒక ఆయన అయితే ఇంట్లో అన్నం పెట్టేస్తారు, ఏది తల్లిదండ్రులు, పొద్దున్న సాయం దాకా గెంతుతూ అటు ఇటు తిరుగుతా హాయిగా వచ్చి వాళ్ళు నవ్వుతా అటు ఏదో రకంగా కాలయాపన చేసుకుంటూ లేదా పని చేసుకుంటూ ఏదో మొత్తం మీద ఒంటరిగా ఉండి జీవితాన్ని ఆనందంగా గడుపుతాడు, అవునా కాదా? ఎప్పుడైతే వివాహం అయిందో ఏం కలుగుతాయనికి? ఏమొస్తాయి? శరీర సంబంధమైన శ్రమలు కలిగి, అవి సర్వసాధారణమైనవి, అవునా కాదా? సర్వసాధారణమైన ఏముంది? ఎప్పుడైతే ప్రమాణం చేశారో తన భార్యకి, ఈ ప్రమాణం చేసినప్పుడు బాధ్యతగా ఆమెకి పోషించడం కానీ సంరక్షించడం కానీ, అలాగే పిల్లలు పుడితే వాళ్ళ యొక్క అనారోగ్యాల విషయాల్లో ఇబ్బందులు ఇరుకులు ఇలాంటివన్నీ అంటే తాను ఒంటరిగా ఉన్న అనుభవం వేరుగా ఉంటుంది. తర్వాత ఈ భార్య అదే వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టినప్పుడు తన విధానాలు అంటే కొన్ని ఇబ్బందులు సమస్యలకు గురవుతూ ఉంటాడు. అది సర్వసాధారణం. అది మనల్ని పెద్దగా ప్రమాదంలోకి తీసుకెళ్లేది కాదు. అందరూ పడే బాధలే, అవునా కాదు? అవన్నీ అందరూ పడే బాధలు. అది వివాహం చేసుకోవడం ద్వారా అది సర్వసాధారణమైనవి అన్నమాట. ఏవేమైనప్పటికీ శ్రమలు కలుగుతాం. అయితే క్రైస్తవుడు అయినందుకు కూడా శ్రమలు కలుగుతాయి. అది మొదటి పేతురు 4:16 చెప్పాడు కదా, ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఆ పేరుని బట్టి దేవుణ్ణి మహిమపరచాలన్నాడు. అంటే క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించాలంటే శ్రమలు పడాలని ప్రభు చెప్పారు. ఏది? లోక సువార్త 9:28-29లో ప్రభు మాట్లాడారు, ఎవడైనా నన్ను వెంబడించాలంటే ఆయన తన సిలువుని ఎత్తుకోమని చెప్పేసి. అంటే అర్థం ఏంటి? శ్రమలు అనుభవించమని. సిలువ అంటే ఏంటి? శ్రమలు అనుభవించాలి. అయితే పాపం వల్ల కూడా శ్రమలు వస్తాయి. ఏంటి వల్ల వస్తాయి? పాపం వల్ల. అంటే ఉదాహరణకి 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము, మనం క్రైస్తవుడు అయినందుకు వచ్చే శ్రమలు ఎలా గ్రహించాలి, వాటిని ఎలా తట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనం తర్వాత ఆలోచన చేద్దాం. ప్రస్తుతానికి మనకి శ్రమలు అనేవి ఎందుకు వస్తాయో, కుటుంబం ఎందుకు వస్తాయి మనకి సవివరంగా ఆలోచన చేద్దాం. సమూయేలు 2వ గ్రంథంలో 12వ అధ్యాయము, దావీదు పాపం చేసిన సంగతి మన అందరికీ తెలుసు. ఎలాగంటే మనం చదివాం కాబట్టి, ఇంతకుముందు అనేక సంగతులు అనేక సార్లు మనం చదివాన్నాం కాబట్టి. ఏదేమైనా ఆయన పాపం చేసి అంటే బెత్షెబతో వ్యభిచరించాడు, వేరే భార్యను తన భార్యగా చేసుకుని ఆయన చేశాడు. అది ఇక్కడ 12వ అధ్యాయం 7 నుంచి, నాతాను 12వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 10వ వచనం వరకు కూడా దేవుడు ఆయన చేసిన తప్పుకి సంభవించే సమస్యల గురించి మాట్లాడుకుంటూ వస్తాడు. నాతాను దావీదును చూసి, ఆ మనుషులు నీవే, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నిన్ను విడిపించి నీ యజమానుని నగరానికి నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగుడి చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించింది. ఇది చాలని నువ్వు అనుకోని అలా నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉన్నాను. నీవు యెహోవా మాట తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసేదివేమి? ఏం చేశాడంటే ఆయన? చెడుతనం చేశాడంట. చెడుతనం చేసేదివేమి?
హిత్తీయుడు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్య నీకు భార్య ఉన్నట్లుగా నువ్వు పట్టుకుని ఉన్నావు. అమ్మోనీయుల చేతని అతను చంపించింది కదా. నీవు నన్ను అలక్ష్యం చేయక హిత్తీయుడు ఉరియా భార్య నీకు భార్య ఉన్నట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం ఎద్దకు కలుగునన్నాడు. నా మాట ఆలకించు. యెహోవా నాకు నేను సెలవిచ్చిందేమనగా నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయం పుట్టిద్దాను. నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టిద్దాను. నువ్వు చూస్తుండగా నేను నీ భార్యను నీ చేరు వారికి అప్పగించేదను. పగటేందు వాడు వారితో చేయించను. నువ్వు ఈ కార్యం రహస్యం చేతులని ఇశ్రాయేలు అందరూ చూస్తుండగా పగటేంది నేను చెప్పిన దాన్ని చేయించుతాను. నేను పాపం చేస్తున్నాను దావీదు నాతానుతో అనగా నువ్వు చావుకున్నట్లు యెహోవా నీ పాపం పరిహరించేది. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువును నువ్వు గొప్ప హేతు కలగజేస్తూ గనుక నీ పుట్టిన బిడ్డను ఇచ్చేయక చచ్చును. దావీదుతో చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయనకు వచ్చినప్పుడు సమస్యలు ఏంటంటే మీరు 12వ అధ్యాయం నుంచి సుమారుగా ఒక 20 అధ్యాయం వరకు మీరు చదివితే దావీదు అనుభవించిన సమస్య మీకు సింపుల్గా చెప్పేస్తాను. ఇప్పుడు బెత్షెబతో ఆమె సంబంధం పెట్టుకోవడం వల్ల బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ జబ్బు పడింది. ఇబ్బందా కాదా? ఏ ఇబ్బంది. చనిపోయాడు. కుటుంబము ఇబ్బందులకు అంటే చాలా తీవ్రమైన విషాదంలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 13వ అధ్యాయంలో పెద్ద కుమారుడు తన యొక్క అంటే రాజుకి అనేక మంది భార్యలు ఉంటారు కాబట్టి అది దైవనీయమే అయినప్పటికీ ఈయన తన యొక్క అంటే ఒక సోదరు అంటే తనకు సోదరు అవుతుంది. ఆ తల్లి కూతురు కాదు. ఏదేమైనప్పటికీ దావీదుకి కొంతమంది భార్యలు ఉన్నారు కాబట్టి రాజుగా అది దేవుడు అంగీకరించే విషయమే. అయితే ఆయన ఎప్పుడైతే వేరే అబ్షలోము యొక్క తన చెల్లెల్ని ఈ యొక్క ఈయన అమ్మోన్ అనే ఆయన అది కూడా దావీదు కుమారుడు ఆయన మోహించి పాడు చేయడం అది ఇంట్లో ఒక సమస్య. రెండోది అబ్షలోము ఏం చేశాడంటే రాజకుమారులు అందరిని పిలిపించి అమ్మోన్ని చంపించేయడం అంటే పెద్ద కుమారుని చంపించేయడం ఇది కూడా తీరని సమస్యలకు సంబంధించింది. ఆ తర్వాత అబ్షలోము దావీదు మీద తిరుగుబాటు చేసి అది మీకు 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 15వ అధ్యాయం 13లో ఇశ్రాయేలీయులు అబ్షలోము పక్షంలో వహించనని దావీదునకు వర్తమానం రాగా దావీదు యెరూషలేము నందున్న తన సేవకులందరికీ ఇలాగ ఆజ్ఞించాడు. అబ్షలోము చేతిలో మనం తప్పించుకుని రక్షణ పొందలేము. మనం పారిపోదు రండి. అతను హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకి మనం కీడు చేయకును పట్నం కత్తివాత చేయకును ఉన్నట్లు మనం త్వరగా వెళ్ళిపోదాం రండి. అందుకు రాజు సేవకులు ఎలాగూ మనం చేసే దాసుమైన మేము మా ఏలువాడు రాజునగరు నువ్వు సెలవిచ్చినట్లు నీ చేయటకు సిద్ధంగా ఉన్నాం. అప్పుడు రాజు నగర్ని కనిపెట్టుకై ఉపవంతులు 10 మంది నుంచి మీద తన ఇంటి వారందరిని వెంట పెట్టుకుని కాలినడకను బయలుదేరిపోయాడు. రాజును అతని ఇంటి వారు బయలుదేరి బెత్వహరాకు వచ్చి బస చేసేది. అతని సేవకులందరూ అతను ఇరుపార్శ్వంలో నడిచేది. ఇలాగన అరణ్యంలోకి దావీదు తన కుమారుడు యొక్క అబ్షలోమును బట్టి వచ్చిన వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకొని దావీదు మీద తిరుగుబాటు చేశాడు. అది కూడా ఏమంటారు, ఇప్పుడు రాజుగారు వాహనాల మీద వెళ్తారు కానీ కాలినడకన వెళ్ళే దుస్థితి వచ్చిందంటే పాపం. కారణం ఏంటి? పాపం వల్ల శ్రమలు అన్నమాట. ఆ బాధలు అనుభవిస్తుంది. అంత అరణ్యంలోకి వెళ్ళి ఇబ్బందులు పడుతుంది. ఆయా స్థలాల్లో ఉన్నది కారణాలు ఏంటంటే అంతకుముందు భక్తిపడిగా ఉన్నప్పుడు అరణ్యంలో ఉన్నాడు. ఆ శ్రమలు వేరు. అది మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయం నుంచి మనం చదివితే ఇంచుమించు 30 అధ్యాయాల వరకు మనం చదవగలిగితే అక్కడ ఆయన ఎందుకు అప్పుడు శ్రమలు పడ్డాడంటే ఈయన దేవుడు ఈయన నియమించుకున్నాడు రాజు కింద. ఎవరిని? దావీదుని. అది సౌలు వారం లేక ఆయన చంపడానికి ఏం చేశాడంటే ఎప్పుడు వస్తాడా ఎప్పుడు కనపడేటప్పుడు ఈటిని తీసుకుని పడవడం అనేది ఇలాంటి ప్రయత్నాలు చేసేవాడు. ఆ బాధలో ఆ పరిస్థితి చూసి ఏం చేశాడంటే ఈయన తప్పించుకుని అరణ్యంలో పారిపోయాడు. అరణ్యంలో పారిపోయినప్పుడు దేవుడు ఆయనకి తోడుగా ఉండి ఆ అరణ్యంలో ఆ ప్రధాన అంటే రాజు అయిన సౌలు చేతిలో నుంచి దేవుడు కాపాడాడు. అవి కూడా శ్రమలే. అవి కూడా ఏంటి? శ్రమలే. అప్పుడు భక్తిపరుడుగా ఉన్నప్పుడు కీర్తనలు పాడాడు. అది మనకి ఇంచుమించు 150 కీర్తనలో కొన్ని కీర్తనలు ఉంటాయి. దేవా నేను ఆపదలో ఉన్నాను, నన్ను రక్షించు, అర్థమైన వేటకాని ఉరి నుండి నన్ను తప్పించుమని దావీదు అడుగుతూ ఉంటాడు. అర్థమైనా? అంటే భక్తిపరుడుగా ఉన్నప్పుడు ఉండే శ్రమలు వేరు,
పాపం చేసినప్పుడు వచ్చే శ్రమలు వేరుగా ఉన్నాయి. జాగ్రత్త గమనించాలి. అంటే ఇప్పుడు శ్రమలు ఎందుకు వస్తాయి చెప్పండి. ఇప్పుడు అది అంటే పాపం చేసినప్పుడు అనమాట. ఆ విషయాలు మనం గమనించుకోవాలి. అంటే ఇప్పుడు క్రైస్తవుడు అయినందుకు వచ్చినాయా శ్రమలు, లేకపోతే మనం ఏదైనా తప్పిదం చేసినందుకు వచ్చినాయా అనేది గుర్తించుకోవాలన్నమాట. అప్పుడు మనం ధన్యులం అవుతా ఉన్నాడు. అప్పుడు మనం ఏమవుతా ఉన్నాడు? ధన్యులం అవుతాం. యోబు ఉన్నాడు, పాపం చేయలేదు ఆయన. అవునా? యోబు ఏం చేయలేదు, పాపం చేయలేదు, కానీ శ్రమలు వచ్చినాయి అపవాది వల్ల. ఎందుకనంటే అపవాది ఎప్పుడు కూడా దేవుని ప్రజల్ని శ్రమల పాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది మనకు మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. అందువల్ల దేవుడు క్రైస్తవులైన మనందరం కూడా శ్రమలు అనేవి ఎందుకు వచ్చినాయి గమనించుకుని బ్రతకాలి. మీకు అర్థమైనా అర్థం. కాబట్టి చాలా బాధలు పడుతున్నానండి అంటూ ఉంటారు. అవునా? ఏమంటారు చాలా మంది? చాలా బాధలు పడుతున్నామండి అంటూ ఉంటారు. ఉదాహరణకి ఏదో కేసులు ఇరికించబడ్డాడు. ఒకసారి మీరు చదవండి, మీరు చెప్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అపవాది ఎవరిని మింగుదని అని చెప్పేసి ఏం చేస్తున్నాడు చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారే వెలుగుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది, క్రైస్తవుల విరోధి ఎవరు? అపవాది. విరోధి అయిన అపవాది, మీ విరోధి అయిన అపవాది గర్జించే వాళ్ళు ఎవరిని మింగుదని తిరుగుతున్నాడు. లోకమందున మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయి. కాబట్టి అపవాది బాధలు కల్పించాడు ఎవరికి? యోబు గారికి. ఇప్పుడు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు కూడా శ్రమలు కల్పించాడు. మీకు అర్థమైందా? అయితే మన క్రైస్తవులైన మనము ప్రతి శ్రమని దేవుడే దేవుడే అని ఆయన మీద పెట్టేస్తా ఉంటాం. అవునా? అందుకని ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వచ్చిన శ్రమ చేసిన తప్పుకు వచ్చిందా, క్రైస్తవుడు అయినందుకు భక్తిగా బ్రతుకుతున్నందుకు వచ్చినాయా? ఇప్పుడు యోబు వచ్చిన శ్రమలు ఏంటి? భక్తిగా బ్రతకడానికి. ఊరకనైనా నువ్వు కాపుదలు కాసావు కాబట్టి, అంటే నువ్వు చుట్టూ యోబుకి కంచేసావు కాబట్టి అందుకు నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు అన్నాడు. సరే అవన్నీ సరే నేను అవకాశం ఇస్తున్నాను, నువ్వేం చేస్తావు చేతి కానీ ప్రాణాన్ని ముట్టొద్దని చెప్పాడు. మొత్తం ఆస్తులు అంతా తీసిపడేయాడు. ఒక మనిషి కృంగిపోయేది ఎప్పుడు? ఆస్తులు పెట్టులో చనిపోయినప్పుడే మనిషి నిర్వీర్యం, అంటే ఏమీ లేనివాడే అయిపోతాడు. తాను ఏమీ లేనివాడు నిశ్చేష్టుడు అయిపోతాడు. అవునా కాదా? అది మనం చూస్తూ ఉంటాం. చాలా మంది ఇంట్లో కుటుంబంలో పిల్లలు చనిపోయినప్పుడు చాలా నిశ్చేష్టులు అయిపోతా ఉన్నాడు. అంటే ఏమీ లేని వాళ్ళుగా, ఇంకా చాలా ఏమీ అంటే ఇంకా ఎందుకు ఉన్నాను నేను అనే అంత స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాను. మీకు అర్థమైందా? కాబట్టి ఆయన అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. కానీ మళ్ళా ఆరోగ్యం ఉంది కాబట్టి ఎలాగైనా సంపాదిస్తాడు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకరు ఇస్తారని చెప్పేసి మళ్ళా మాట్లాడాడు. సరే అనారోగ్యాన్ని కలవ చేయమని చెప్పేశాడు. అర్థమైందా? అనారోగ్యాన్ని కలవ చేశాడు. ఈ శ్రమలు ఎందుకు వచ్చినాయి? భక్తిపరుడుగా పరీక్షించబడ్డానికి వచ్చినాయి అన్నమాట. అయితే స్నేహితులు ఏమంటారంటే వచ్చి, నువ్వు ఏదో తప్పు చేసుకుంటావు, అందుకే నువ్వు ఈ స్థితికి చేరిపోయి అంటావు అంటారు. మరొక ముగ్గురు స్నేహితులు కూడా. ఇంకొక ఆయన అంటాడు, నీ పిల్లలు ఒకవేళ తప్పు చేశారేమో, ఒకవేళ రహస్యంగా నువ్వు తప్పు చేశావేమో ఒకవేళ, ఇలా ఆయన లేనిపోయి ఎన్ని కల్పిస్తూ ఉంటారు. మీకు అర్థమైంది? అర్థం. కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అది యోబు గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి మనకి క్రైస్తవులైన మనకి వచ్చిన శ్రమలు లేకపోతే వచ్చిన బాధలు ఎందుకు వచ్చినాయి అనేది మనం గమనించుకోగలం. అంటే చాలాసార్లు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అవునా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19. ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు, చూసారా ఏం పొందుచు? శ్రమలు ఇప్పుడు ఎలాగా అన్యాయంగా పొందటం అనేది ఉంటుంది. కొన్నిసార్లు అన్యాయంగా ఏమీ చేయలేదండి, ఏ తప్పు చేయలేదండి, అన్యాయంగా నన్ను కేసులో లోపలేసి సమస్యలు పెడుతున్నారని అంటూ ఉంటారు. అవును, అన్యాయంగా శ్రమ పొందు దేవుని కూర్చున్న మనసాక్షికాలు దుఃఖం సహించిన దేహమగును. తప్పిదములకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేమి ఫలం అంటాడు, జ్ఞానం అంటాడు. అంటే ఉదాహరణకి ఒక ఆయన ఏదో ఒక కేసులో ఇరికించబడ్డాడు, ఏదో గంజాయిలో ఎందులో. పొద్దున్న నుంచి ఆయన దాకా ప్రతిరోజు వెళ్ళి ఏడు ముద్దలు వేసి వస్తున్నాడు. అర్థమైందా? వెళ్తున్నాడు వస్తున్నాడు. ఆయన ఏమంటాడు? చాలా బాధపడుతున్నాను రా బాబా,
నీరు సరైన టయానికి తిండి ఉండలేదు, ప్రయాణాలు చేస్తున్నాం, డబ్బులు ఉండలేదు, చాలా బాధలు పడుతున్నాను అంటాడు. అవునా కాదా? అది ఏ బాధ? ఆయన భక్తిగా ఉన్నందుక, లేకపోతే ఆయన మిస్టేక్స్ చేసిన రాంగ్ స్టెప్ వేసినందుక? మీకు అర్థమైనా అర్థం లేదా? అందుకని మనకి పాత నిబంధన బుద్ధి కలగడానికి రాయబడింది. పాత నిబంధన ఎందుకు రాయబడింది? కాబట్టి మనము ప్రశ్నించుకోవాలి. క్రైస్తవుడు అయినందుకు ఎలాంటి శ్రమలు వస్తాయో నేను మాట్లాడతాను. కాబట్టి పాపం చేసినందుకు వస్తాయి. సర్వసాధారణ మామూలుగా వివాహం చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అవి పాపాన్ని బట్టి కాదు, వివాహం చేసుకోవడం వల్ల కుటుంబ పరిస్థితులు, బాధలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అది ప్రతి ఒక్కరూ వివాహం చేసుకున్న వాళ్ళందరూ ఎదురవుతూ ఉంటాయి. చాలా ఇబ్బందులు. ధనం ఉంటే ఆరోగ్యాలు ఉండవు, ఆరోగ్యాలు ఉంటే ధనం ఉండదు. ఈ ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు అనమాట. ఏదేమైనప్పటికీ అవి పెద్ద సమస్య కాదు. కానీ పాపం వల్ల వచ్చే సమస్యలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. పాపం వల్ల వచ్చే సమస్యలు అంటే చెడు నడత వల్ల వచ్చే సమస్యలు అనమాట. ఉదాహరణకి నినివే పట్టణం ఉంది. అవునా? నినివే పట్టణానికి నాశనం కలగబోతుందని ఎందుకు చెప్పాడు దేవుడు? వాళ్ళు చెడు నడత, వాళ్ళ పాపం. అవునా? కాబట్టి చెడు నడత మార్చుకోకపోతే పాపం అంటే నాశనం అయిపోతారు. నాశనం కాకముందే మనకి శ్రమలు వచ్చినప్పుడు అది పాపం వల్ల కలిగిందా ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు పాపం వల్ల కలిగింది అనుకోండి, మనం మార్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళు 3 అధ్యాయంలో 9-10 వచనాల్లో వాళ్ళు తమ దుర్మార్గ పనులు మానేసుకుని ఉపవాసం ఉన్నారు. అవునా? ఏది? నినివే పట్టణస్థులు. మరి దుర్మార్గాలు మానేయడంతో దేవుడు ఏమనుకున్నాడు? చేయాల్సిన కీడు చేయకుండా ఆగిపోయాడు. అంటే ఇప్పుడు మార్చుకోవడం ద్వారా మనము ఏమవుతాం అనమాట? తప్పించబడతా ఉంటాం అనమాట. మార్చుకోకుండా అదే కంటిన్యూ చేస్తే ఏదో ఒక సమయంలో నాశనం అయిపోతాం. నాశనం అనేది అంటే నీకు లేకుండా పోతాం అనమాట. నీకు అర్థమైందా? అందుకని దేవుడి పిల్లలుగా ప్రతిదీ అంటే బాధలు పడుతుంది అంటే క్రైస్తవులు అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే ఏ బాధపడుతున్నారో వాళ్ళు పరీక్షించుకుంటే సరిపోద్ది. ఏ బాధలు పడుతున్నా ఏమంటారంటే, ఏమో దేవుడు ఎందుకో మమ్మల్ని బాధలు పాలు చేస్తున్నాడు అంటూ ఉంటారు. ఎవరు పాలంటే? యోబు కూడా అలాగే అన్నాడు. తర్వాత అన్నాడు, నాయన నేను బుద్ధి గురించి మాట్లాడాను. నాయన యోగుని అన్నాడు దేవుడు, నువ్వు మంచోడు అనిపించుకోవడానికి నా మీద నిందేస్తావు నువ్వు అంటే. ఇప్పుడు యోగు భక్తిపరుడే, నిందలే అది లోపాలు లేనివాడే. అయినప్పటికీ నాకు దేవుడు ఈ బాధ కలిగించాడు, సర్వశక్తుడు ఈ బాధను కల్పించాడు అని చెప్పేసి ఆయన మీద ఆడతాడు. అప్పుడు అంటాడు ఆయన దేవుడు, నీవు నీతిమంతుడు అనిపించుకోవడం కోసం నా మీద వేస్తావా నిందలని చెప్పేసి ఆయన చెప్పేటప్పుడు, నాయన నేను బుద్ధికి మించి మాట్లాడాను అని చెప్తాడు. మరి మనం కూడా ఒక్కొక్కసారి మనం చేసే తప్పిదాలను బట్టి వచ్చే పాపాలని, లేదా పాపం చేయడం వల్ల వచ్చే తప్పిదాలు, లేకపోతే మనం చేసిన రాంగ్ స్టెప్లను బట్టి సమస్యలు వచ్చినప్పుడు ఎవరి మీద పెట్టకూడదు? కానీ మనం ప్రతిదీ అయితే దేవుడి మీద, లేక అపవాది మీద. ఏంటి అయితే ఎవరి మీద? దేవుడు. ఎందుకో దేవుడు మమ్మల్ని బాధలు పెడుతున్నాడు అంటూ ఉంటాడు. ఇంకోటి ఏమో ఎందుకో బాధలు ఈ అపవాది మమ్మల్ని శోధించేసి మమ్మల్ని బాధలు పెట్టేస్తున్నాడు అంటూ ఉంటారు కొంతమంది. మీకు అర్థమైనా అర్థం అవ్వలేదా? కాబట్టి మరి దేవుడి మీద పెట్టేసి అపవాది మీద పెట్టేసి ఇంకెవరి మీద ఎత్తుకుంటలేదు? నీ మీద ఎత్తుకుంటలేదు. ఎవరి మీద? నీ మీద ఎత్తుకుంటలేదు. ఎందుకంటే నువ్వు ఆదికాండం 3వ అధ్యాయం నుంచి ఉన్న గుణం అది. మానవ జాతి గుణం ఏంటి? ఆదికాండం 3వ అధ్యాయం. ఎవరయ్యా తప్పు చేశారని విచారిస్తే, నేను కాదు నువ్వు ఇచ్చిన స్త్రీ అంటాడు ఆయన. ఏనా? ఆ స్త్రీ అంటది, నేను కాదు నువ్వు చేసిన పోమంటది ఆయన. ఎందుకు? ఎవరు తప్పు? దేవుడిది. ఎవరిదే? ఇక మరి అందరూ నిర్ణయించింది ఎవరు? నువ్వు నాకు ఇచ్చిన ఈ భార్యను బట్టి తిన్నానయ్యా, నేను తినబోదునయ్యా, ఈమెను తెచ్చిచ్చావు నాకు అన్నట్టే కదా. మరి స్త్రీ ఏమంది? సర్పం నన్ను మోసపుచ్చింది కాబట్టి తిన్నానంట. నేను తప్పు చేశాననే యథార్థ హృదయం ఉంటే అక్కడ మారు మనసు పొంది క్షమాపణ పొందుదు. నేను అవునా కాదా? వాళ్ళు ఒకరి మీద ఒకరు మోపుకున్నారు. ఇప్పుడు మనం కూడా క్రైస్తవులైన మనం కూడా పడే బాధలో అటు దేవుడి మీదైనా ఇటు అపవాది మీద అడుగుతున్నాం. ఎవరో ఒక జోక్ అన్నాడు ఒకసారి, అపవాది ఏంట్రా నీరసంగా ఉన్నావంటే అపవాదిని, ఏముందరా వీళ్ళు చేసే క్రైస్తవులు కూడా తప్పు చేసేసి నా మీద ఎట్టేస్తున్నారా అన్నాడట. జోక్ అన్నారు. అది బైబిల్లో లేదమ్మా. అపవాది బాధపడుతుంది. ఏంటి అపవాది ఇలా ఉన్నావనంటే, విచారంగా ఉన్నావు ఏంటంటే,
క్రైస్తవులందరూ కూడా ఆ తప్పు చేసేసి నా మీద ఎట్టేస్తున్నారయ్యా, నేనే కళ చేశాను అని చెప్పేసండి. మీకు అర్థమైంది, అర్థమలేదా? అంటే ప్రజలు అంటే చేసే తప్పు చేసేసి నేను దేవుడి మీద మా అపవాది మీద నెట్టకూడదు. మీకు అర్థమైంది, అర్థమలేదా? కాబట్టి క్రైస్తవులైన మనకి క్రైస్తవుడైనందుకు ఎలాంటి శ్రమలు వస్తాయో చూద్దాం. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రికలోనే మనము ఆలోచన చేద్దాం. ఒకసారి క్రైస్తవుడైనందుకు అంటే ఎందుకు వస్తాయంటే క్రైస్తవుడైనందుకు ఒకసారి 3వ అధ్యాయము 17వ వచనంలో 18 3:17 మొదటి పేతురు పత్రిక అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17-18. మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడతారు. దేవుని చిత్తం అలాగునేలా కీడు చేసి శ్రమపడ్డ కంటే మేలు చేసి శ్రమపడ్డ బహు మంచిది. ఇప్పుడు క్రైస్తవుడు ఎందుకు శ్రమ పడతాడు? మేలు చేసి శ్రమ అనుభవిస్తూ ఉంటాడు. అర్థమైంది. ఏ మేలు అంటే అది ఏదైనప్పటికీ. అదే దేవుని పిల్లలుగా మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎందుకు శ్రమలు అనుభవించారు? మొదటి విషయం, మొట్టమొదటిగా వాళ్ళు క్రైస్తవుడు అయినందుకు శ్రమలు అనుభవించారు. అది మనకు మొదటి పేతురు 4:16 క్రైస్తవుడు అయినందుకు శ్రమలు అనుభవించారు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో క్రైస్తవులు అయ్యారు 3,000 మంది. ఎంతమంది అయ్యారు? 3,000 మంది క్రైస్తవులు అయ్యారు. క్రైస్తవులు అయిన తర్వాత వాళ్ళకి శ్రమలు వచ్చినాయి. అర్థమైందని? క్రైస్తవులు అయిన తర్వాత ఏమొచ్చినాయి? శ్రమలు వచ్చినాయి. ఎలాంటి శ్రమలు ఒకసారి చూడండి. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 17వ వచనంలో ఆయనను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీద ఈ నామాన్ని బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనం వారిని బెదిరి పెట్టాలని చెప్పుకున్నారు. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామాన్ని బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు. అపోస్తులు అప్పుడు దాకా అందరూ కూడా పస్కా పండుగ ఆచరించారు, అందరూ యూదులు. అపోస్తుల 2వ అధ్యాయంలో పేతురు గారి ద్వారా సువార్త ప్రకటించబడింది. సువార్త ప్రకటించబడిన 3,000 మంది వారు మారుమనసు పొంది బాప్తిసాలు పొందారు. వారందరూ అక్షరాస్తులన్నీ అమ్మేసి తెచ్చుకుని ఒక చోట పెట్టి సంఘాన్ని అంతటికి అవసరాల కోసం ఉపయోగించుకున్నారు. బాగుంది. అపోస్తులు అందరూ కూడా శిలువను కూర్చున్న వార్త యేసు ప్రభువే, యేసే దేవుని కుమారుడు, ఆయన ద్వారానే పాప క్షమాపణ ఉందని చెప్పేసి ప్రకటిస్తున్నారు. ఈ ప్రకటిస్తుంటే శాస్త్రులు పరిసయ్యులు పెద్దలు ఏం చేశారంటే కొంతమంది అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామాన్ని బట్టి ఎంత మాత్రమో మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. అర్థమైంది. అంటే ఇప్పుడు ఎందుకు వచ్చినాయి శ్రమలు? ఎందుకు వచ్చినాయి? ఇక్కడ క్రైస్తవ అంటే సువార్త ప్రకటిస్తున్నారు. క్రైస్తవులు అయినందుకు ఏమనుభవించారో శ్రమలు అనుభవించారు. అది అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ 23వ వచనంలో వారు విడుదల ఉంది తమ స్వజనులకు వచ్చి ప్రధాన యాజకులు పెద్దలు తమతో చెప్పిన మాటలన్నీ వారు తెలుస్తుంది. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు దగ్గరగా మొరపెట్టారు. నాదా సమస్తను కలగజేసిన వాడు అన్ని జనులు ఏలగల్లంత చేసిరి. ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు? ప్రభు మీద ఆయన క్రీస్తు మీద భూరాజులు వేసిరి, అధికారులు ఏకంగా కూడుకునేవి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీవు సేవకుడైన దావీదు నోట పలికించింది. నీ ఏమి జరగాలని నీ హస్తము నీ సంకల్పం ముందు నిర్ణయించినో వాటన్నిటిని చేయుటకు నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా హేరోదును పొంతి పిలాతును అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతో నీ పట్టణం నిజంగా కూడుకున్నారు. ప్రభువా, ఈ సమయమందు వారు బెదిరింపులు చూసి రోగులు స్వస్థపరచడానికి నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామం ద్వారా సూచక్రియలు మహత్కార్యాలు చేయుటకు నీ చేయి సాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోట కనిపించారు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారి దేవుని వాక్యం ధైర్యంగా బోధించారు. ఇప్పుడు వాళ్ళ ఎందుకు శ్రమలు వచ్చినాయి? యేసు క్రీస్తు వారి గురించి ప్రకటించడం బట్టి వాళ్ళకి ఏమొచ్చినాయి? ఊళ్ళో పెద్దలు అనమాట, ఊళ్ళో వాళ్ళు మీరు యేసు ప్రభు గురించి మాట్లాడకూడదు, మీరు యేసు ప్రభు గురించి మాట్లాడకూడదు అన్నారు. అప్పుడు సరే వాళ్ళని 5వ అధ్యాయంలో 17వ వచనంలో ప్రధాన యాజకుడును అతనితో కూడా వారందరూ అనగా సద్దుకేలు తెగవారు లేచి మత్సరంతో నిండుకుని అపోస్తులను బలత్కారంతో పట్టుకుని చెరసాలలో ఉంచారు, అంటే జైల్లో ఉంచారు. అదైందండి. కాబట్టి జైల్లో పెట్టారు. ఇప్పుడు జైల్లో ఎందుకు పెట్టబడ్డారు చూడండి.
సువార్త ప్రకటిస్తున్నందుకు పెద్దలు మీరు యేసు ప్రభు గురించి మాట్లాడకూడదని చెప్పేసి వీళ్ళని హెచ్చరించారు. వాళ్ళు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారనమాట వాళ్ళ ద్వారా. అయితే రెండోసారి జైల్లో ఆడేశారు. ఎక్కడ ఆడేశారు? జైల్లో ఆడారు. జైల్లో ఎవరెవరు వేస్తారు? జైల్లో ఎవరిని వేస్తారు? ఖైదీలు వేస్తారు. అంటే తప్పు చేసిన వాడిని జైలు వేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు జైల్లో వేశారు గమనించండి. అర్థమైందా? ఇప్పుడు తప్పు చేసినందుకు జైలు పెడతారు, కానీ ఇప్పుడు వీళ్ళు ఎందుకు జైల్లో పెట్టారు? మరి అదొక ఇబ్బందే కదా, అదొక శ్రమ కదా. వీళ్ళు ఎందుకు జైల్లో పెట్టారు? అలాగే పౌలు శీలను కూడా అర్థమైందండి. పౌలు శీలను కూడా అదే అపోస్తలుల 16 అధ్యాయం పౌలు శీలను కూడా ఎందుకు జైల్లో పెట్టారు? జాగ్రత్త పెట్టుకోండి. సువార్త ప్రకటిస్తున్నాను అంటే ఎప్పుడైతే వాళ్ళని ప్రభువుని అంగీకరించి ఆ ప్రభువుని కూర్చున్న వార్త ఎప్పుడైతే ప్రచారం చేస్తున్నారో అప్పుడు వారు శ్రమలు ఎదుర్కొన్నారు. అప్పుడు ఏమి ఎదుర్కొన్నారు? శ్రమలు ఎదుర్కొన్నారు. శ్రమలు ఎదుర్కోవడమే కాదు, కొట్టించుకున్నారు వాళ్ళు. చూడండి, అదే 4వ అధ్యాయము అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 40వ వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి. ఎందుకు కొట్టించుకుంటారు మనుషులు? ఎందుకు కొట్టించుకుంటారు మనుషులు? అయితే తప్పు చేసినందుకు కొడతారు, అవునా కాదా? రెండోది మంచి చేసినందుకు కూడా కొడతారు. అయితే ఇక్కడ ఎందుకు కొట్టించుకున్నారు వీళ్ళు? చూడండి, అక్కడ వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామాన్ని బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారు విడుదల చేశారు. ఆ నామం కొరకు అవమాన పొందుటకు పాత్రలు ఎంచబడినందున వారు సంతోషిస్తూ మహాసభ నుండి వెళ్ళిపోయారు. చూసారా? ఇప్పుడు వీళ్ళని ఎందుకు కొట్టారు? యేసుక్రీస్తు వారి గురించి ప్రకటిస్తున్నందుకు కొట్టారు. అవునా కాదా? యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించినందుకు కొట్టారనమాట. ఒకవేళ ప్రార్థనకి వెళ్ళినందుకు ఒక భర్త కొడితే అప్పుడు క్రైస్తవుడు అయినందుకు అనుభవించే శ్రమ అది. మీకు అర్థమైంది? అర్థవాలేదా? తన కుమారుడు తల్లిదండ్రులు కొట్టారు, ప్రార్థనకి వెళ్ళి వచ్చినందుకు కొట్టారు అప్పుడు అనమాట. అంటే అది లేఖలోకి తీసుకోనమాట. అంతేగాని భోజనం టయాన్ని కొనలేదు. అర్థమైందా? ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ ముచ్చటేడుతుంది. ఈయన ఆకలేసి కేకేస్తున్నాడు. ఎందుకు వెళ్తున్నావు అలాగా? వండుతాను నుండి కూర్చో అందనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఓ 4 ఆడేస్తాడు. ఏమేస్తాడు? ఓ 4 దెబ్బలు పడతాడు. ఆ దెబ్బలు ఎందుకు పడ్డాయి? క్రైస్తవులు ఎందుకు పడ్డాయా? నీ నిర్వాహకం సరిలేనందువల్ల పడ్డాయా? అదనమాట. రోజు మీ ఆయన ఎందుకు కొడుతున్నాడంటే ఏముంది, ఆడ అపవాద సంబంధి, ఆడ అలాగే కొట్టేస్తున్నాడు అంటారు చాలా మంది. ఆడు సాతాను దూరి, అదైనా ఎవరు దూరి? ఇస్కరియోతులో దూరినట్టుగా వాళ్ళు సాతాను దూరి ఈ సాతాను గడ్డి నన్ను కొట్టేస్తున్నాను అన్నాడు. కానీ ఈ లోకం చెప్పరు. ఇక అర్థమైనా ఆ సాతాను గడ్డి అందులో దూరి ఎందుకు కొట్టిస్తున్నాడు అంటే నువ్వేదో లోపాలు ఉన్నాయన్నాడు. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళినందుకు కొట్టించారా? ఓకే, అర్థమైందా? ప్రార్థనకి వెళ్ళినందుకు కొట్టారా? అప్పుడు ఆ శ్రమ క్రైస్తవుడు అయినందుకు వచ్చిన శ్రమగా అనమాట. సమయానికి కొనలేదు, పిల్లలు సరిగా కాయలేదు, దెబ్బలు తగిలింది పిల్లలకి, సరిగా కాపలా కాయలేదు, పిల్లల్ని వదిలేసావు, దెబ్బ తగిలింది, వచ్చి నువ్వు పిల్లలు సరిగ్గా చూడలేదని కొట్టాడు. లేదా క్రైస్తవుడు కొట్టకూడదు, కానీ అన్నిటి కాబట్టి కొట్టేశాడు. అప్పుడు నీ అజాగ్రత్త. అది ప్రార్థనకి వెళ్ళినందుకు కాదనమాట. ప్రార్థనకి వెళ్ళినందుకు క్రైస్తవుడు అయినందుకు కాదనమాట. కాబట్టి గమనించుకుంటూ ఉండాలి. చాలామంది మరొకరికి చెప్పినప్పుడు ఏది తప్పు లేనట్టు వాడు దుర్మార్గుడు, తాగి కొట్టేస్తూ ఉంటాడు అంటూ ఉంటాడు. ఏమి లేనట్టు తప్పు లేనట్టు. భార్య భర్తల గొడవల గురించి నేను చాలా తెలుసున్నాను. చిన్నప్పటి నుంచి బాగా మెమరీ పవర్ ఎక్కువ నాకు. ఇంచుమించు 150 కుటుంబాలు ఉంటాయి మా ఏరియాలో. ఎవరి ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటని తెలుస్తూ ఉంటాయి. తెలితే తెలియదు, ఎవరికి ఏం జరుగుతున్నాయి అన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి ఎదిగిన తర్వాత. అలాగే నేను కూడా చాలా మందికి క్రైస్తవులు అంటే మన దగ్గర ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు ఫ్యామిలీస్ గొడవలు వస్తాయి, నా దగ్గరికి వస్తూ ఉంటారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాను. ఇవన్నీ మామూలు. ఎప్పుడు కూడా వన్ సైడ్ వినకూడదు. ఎప్పుడు తీర్పు ఏం తెచ్చకూడదు? వన్ సైడ్. ఇది సార్ ఇలాగా అలాగా అని చెప్తారు కదా, వినేసినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? అలాగన్నాక ఇలా చేశాడా రాని అంటారు, అవునా కదా? అప్పుడు రెండోది విన్నప్పుడు ఓహో ఇందులోనూ కూడా ఏముంది? లోపం ఉందా? అయ్యే నేను ఇంత కోపడిపోయినా కొట్టేద్దాం అనుకున్నా నిన్న అనిపిస్తూ ఉంటుంది. అది 2 సైడ్లేనా.
అదైనా ఎక్కడ లోపం జరిగిందో వినాలి వద్దా? వినాలి. కాబట్టి దేవుని పిల్లలుగా ఒక సైడ్ వినకూడదు. కాబట్టి మనము అనుభవిస్తున్న శ్రమలో ఎందుకు అంటే, ఒకటి క్రైస్తవుడు అయినందుకు, సువార్త అంటే ఎవరికైనా శిలువను కూర్చుని వార్త ప్రకటిస్తున్నందుకు కూడా శ్రమలు వచ్చినాయి. మొదటి శతాబ్దంలో శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలో వాళ్ళు ఎలా వచ్చినాయి అంటే, పౌలు గారు కూడా ఏం చేశారు? పౌలు గారు కూడా ఇంటింటా వచ్చి 8వ అధ్యాయంలో పౌలు గారు కూడా ఏం చేశాడు? క్రైస్తవుల్ని చూడండి అక్కడ 7వ అధ్యాయం మొదటి వచనంలో, ఆ కాలం మందు యెరూషలేములో సంఘానికి గొప్ప హింస కలిగినందున. ఆ కాలం మందు యెరూషలేము మందు ఏం కలిగింది? గొప్ప హింస కలిగింది. ఎందుకు కలిగింది చూడండి అక్కడ. ఆ కాలం మందు యెరూషలేములో సంఘానికి గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశాలను చెదిరిపోయారు. భక్తి గల మనుషులు స్తెఫాను సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించారు. సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి, అదైనా పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి సంఘాన్ని పాడు చేయించండి. ఇప్పుడు ఎందుకు పడుతున్నారు అంటే, ఇలా చొక్కాయి పట్టుకుని ఇలా ఈడ్చుకుపోవడం, అర్థమైందా? అలాగే ఏదైనా మా స్త్రీలైనా సరే ఇలా తల పట్టుకుని ఈడ్చుకుపోవడం. ఎందుకు అలా ఈడ్చుకుని ఎందుకు వెళ్ళారు? ఆ బాధ ఎందుకు పడ్డారు అలాగా? అలా ఏడవ పడ్డారు కదా. ఇప్పుడు మనల్ని ఎవరైనా చొక్కా పట్టుకుని తీసుకెళ్తే అవమానమా కాదా? మనల్ని ఎవరైనా రోడ్డు మీద లాక్కెళ్ళిపోతుంటే మనకు అవమానమా కాదా? మరి ఇప్పుడు క్రైస్తవుడు అయినందుకు యూదులోని ఎవరైతే క్రైస్తవులు అవుతున్నారో, క్రైస్తవులు అయినందుకు వారిని ఏం చేశారంటే ఇలా పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోయి ఎలా. అయితే ఆ ఈడ్చుకుని వెళ్ళిపోయిన కార్యక్రమాలు 2 ఉంటాయి, అవునా? ఒకటి ఈ క్రైస్తవుడు అయినందుకు ఈడ్చుకుని వెళ్తున్నాడు, కానీ కొంతమంది తప్పు చేసినప్పుడు ఏం చేస్తారు? కట్టేసి కొడతా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా చొక్కాకి ఏం చేస్తారు? లాక్కుని వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఆ యొక్క విధానము మంచిది కాదు. ఏది? వాళ్ళు లాక్కెళ్ళేది, లేకపోతే కొట్టేది, తిట్టేది, అవన్నీ కూడా అది మంచి పనులు చేసినందుకు కాదు, క్రైస్తవుడు అయినందుకు కాదనమాట. ఇవి గుర్తించుకోగలరు. క్రైస్తవుడు అయినందుకు, ప్రార్థనకి వెళ్ళినందుకు, లేకపోతే వాక్యం వినడానికి వెళ్ళినందుకు, లేకపోతే ఇలా మంచి పనులు చేసినందుకు ఒకవేళ ఎప్పుడైనా మనం శ్రమలు వస్తే అది బంధించు. అందువల్ల క్రైస్తవుడు అయినందుకు శ్రమలు అనుభవించారు. అదైనా మొదటి శతాబ్దంలో యూదులో కొంతమంది క్రైస్తవులు అయినందుకు శ్రమలు అనుభవించారు. యూదుల్లో నుంచి క్రైస్తవులైనేమో యూదుల చేత శ్రమలు అనుభవించారు. అన్యజనుల నుండి క్రైస్తవులైన వాళ్ళేమో అన్యజనుల చేత శ్రమలు అనుభవించారు. చూడండి, మా తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనికీ ప్రాంతంలో కూడా శ్రమలు అనుభవించారు వాళ్ళు కూడా. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున దేవుని సంఘాలను పోలి నడుచుకున్న వారైతే. ఎవరు? అన్యజనులు, క్రైస్తవులు. వారు యూదుల వల్ల అనుభవించినట్టు శ్రమలే, జాగ్రత్త పెట్టుకోండి అన్నమాట. యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించినవి. ఎవరు? మీలోని క్రైస్తవులైన వాళ్ళు. యూదులేమో యూదుల్లో నుండి క్రైస్తవులైన వాళ్ళని బట్టి యూదులను బట్టి శ్రమలు అనుభవించారు. అర్థమైందా? అంటే యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ ఎవరు? యూదులే కదా. మరి యూదుల్లో కొంతమంది క్రైస్తవులయ్యారు. ముందు సువార్త యూదులకి, తర్వాత అన్యజనులకి. మరి యూదుల్లోని క్రైస్తవులైన వారికి ఎవరు శ్రమలు పెట్టారు? అన్యులు పెట్టారా? యూదులు పెట్టారా? యూదుల్లోని క్రైస్తవులైన వారికి యూదులే శ్రమలు పెట్టారు. మీకు అర్థమైంది అనుకోలేదా? తర్వాత ఇక్కడ తెస్సలోనికే ప్రాంతం ఏది? అది అపోస్తలుల 15వ అధ్యాయంలో పౌలు గారు 2వ సువార్త ప్రయాణంలో వెళ్ళారు. అప్పుడు అక్కడ అన్యజనులు ఏదో క్రైస్తవులైనందుకు అక్కడ ఉన్న అన్యజనులు వాళ్ళని ఈడ్చుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా శ్రమలు పెట్టారు. అదే పౌలు గారు అంటున్నారు అనమాట. ఏమంటే, వారు యూదుల వల్ల అనుభవించిన శ్రమలే మీరును, అంటే అన్యజనులను క్రైస్తవులైన మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించేవారు. అదనమాట. కాబట్టి మనం మొట్టమొదటిగా మన ఊర్లో ఎవరు క్రైస్తవులు కానప్పుడు ముందు మన క్రైస్తవులు అయితే మనల్ని చాలా చిన్న చూపు చూసేవారు, అవునా కాదా? తర్వాత బైబిల్ అంటే అవమానించేవారు, తిట్టేవారు. ఏదో ప్రార్థన అంట, అదంట పూజలు, మొన్నటిదాకా పూజలు చేసింది అని చెప్పేసి. కారణం ఏంటంటే, మనం ఎప్పుడైతే క్రైస్తవులు అవుతామో మనతో తాగేవాడు, తిరిగేవాడు మానేస్తాం కదా అని
అప్పుడు అదే ఇందాక మనం చదివించారు కదా మన సోదరులు చదివారు కదా, చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో చదివారు కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చూడండి ఇక్కడ 4 క్రీస్తు శరీరం మందు శ్రమపడ్డాడు కనుక మీరు వాటి మనసు ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరం మందు జీవించు మిగిలిన కాలము ఇక మీద మనుదాసను అనుసరించి నడుచుకోనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపంతో జోలికను ఏమీ లేక ఉండును. ఎప్పుడైతే క్రైస్తవులు అయ్యామో మందు మానేస్తాం, సిగరెట్లు మానేస్తాం, కొన్ని తప్పిదాలు మానేస్తూ ఉంటాం. ఈ మానేసినప్పుడు మరి మనకు ఇంతకుముందు తాగిన బ్యాచ్ ఉంటుంది కదా, అవునా? ఉంటుందా? ఆ బ్యాచ్ నుంచి బయటకు వచ్చేస్తే వాళ్ళు ఏమంటారు, అది ఏమంటారో చూడండి. ఇక్కడ మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందుకు నడుచుకోవచ్చు అన్ని జనుల ఇష్టం నెరవేర్చుచుండుట గతించిన కాలమే చాలు. అంటే ఇంతకు ముందు బాప్తిసం పొందక ముందు ఇలాంటి కాలం గడిపాం. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని ఇష్టానుసారంగా నడవడానికి ఎప్పుడైతే నేను ఒకటి క్రైస్తవులు అయినందుకు మనల్ని ఇబ్బందులు పెడతారో అది మనం గ్రహించాము. ఇప్పుడు రెండోది, ఎప్పుడైతే మనం జీవితం మార్చుకుంటామో, దేవుని ఇష్టానుసారంగా మనం ఎప్పుడైతే ప్రవర్తించడానికి నిర్ణయించుకుంటామో, అప్పుడు ఇంతకుముందు మనం వాళ్ళతో తిరిగిన విధానాల్లో మనుషులు ఏం చేస్తారంటే చూడండి, అక్కడ 4వ వచనంలో చెప్తాడు, అపరిమితమైన ఆ దుర్వ్యాపారములు యందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని దూషిస్తున్నారు. అయ్యి బాబులు మందు తాగడంటారా, ఏసులో అయిపోయాడంటారా, ఏమంటారా, ఏసులో అయిపోయాడంట అంటారు. మనము బైబిల్ ఎట్టుకుని వస్తున్నాం అనుకోండి, అది యవనస్తుడు మందు మానేశాడు, అర్థమైందా, సిగరెట్లు మానేశాడు, చెడు వ్యసనాలు మానేశాడు, బైబిల్ ఎట్టుకొస్తున్నాం అనుకోండి, మన బ్యాచ్ ఇంతకుముందు బ్యాచ్ అనమాట. అది ఇంతకుముందు బ్యాచ్ ఎదురవుతే ఏమంటారు, వేసుకోబోతున్నారు రోయ్ అంటారు. ఏమంటారా, వేసుకోబోతున్నారు అంట. లేకపోతే మనం భక్తిగా బతున్నాం అనుకోండి, మరీ మొత్తం అంటారు, అంటే భక్తిగా వెళ్ళినప్పుడు కాబట్టి. అర్థమైందా? ఇలాగా యాలు చేస్తారు. యాలు చేసేమంటాడు, బావా ముందే రా బావా, ప్రార్థన తర్వాత వెళ్ళిగా అంటూ ఉంటాడు. అది యాలనా కాదా, దోషనా కాదా? సాయంత్రం వచ్చేవా పాస్టర్లే తాగేస్తున్నారు, నువ్వు కూడా తాగు బాబా అంటూ ఉంటాడు. చాలా మంది పాస్టర్లే తాగేస్తున్నారు, నువ్వు తాగితే ఏమన్నా బావా, ఏం పర్లేదురా, ప్రార్థనే ఏది ఈ పని. ఎప్పుడైతే మానేసాడో అలా ఏలం చేసి కొంగ తీసేస్తూ ఉంటారు. మీకు అర్థమైంది? అర్థమలేదా? అయిపోయి పాస్టర్ గారు వచ్చారే అంటాడు. మంచి అప్పుడే బాప్తిసం మొదలుని కొత్తగా వచ్చిన వాళ్ళని ఈ పాస్టర్ గారు వస్తున్నారు ఏంటి బాబు పాస్టర్ గారు అంటాడు. ఎవరిని బాబు సంగసభ్యుడు పాప సిగ్గేసి ఏంటి అవమానం చాలా బాధ. అప్పుడు దాకా పౌరుషంగా బతికాడు కదా పాపంలో, ఇప్పుడు క్రైస్తవుడు అయినందుకు ఏమయ్యాడు, తల జయించుకున్నాడు. మీకు అర్థమైందా? అర్థమలేదా? అది క్రైస్తవుడు అయినందుకు వచ్చే శ్రమలు, అవమానాలు, నిందలు అవన్నమాట. క్రైస్తవుడు అయినందుకు ఇలాగ మనం నిందించవడం, అపరిమితమైన దుర్వ్యాపారంలో పరిగెత్తలేనందుకు. అంటే ఇక ఆపేయం కదా మన పరుగు, మందించేవాళ్ళు ఎవరికి అర్థమైందా? ఈ తర్వాత ఈ కొన్ని లేరు, ఒకడు వెళ్ళిపోయేటప్పుడు మన నుంచి అని చెప్పేసి వాళ్ళు దూషిస్తా ఉంటా ఉంటారు అనమాట. కాబట్టి మిమ్మల్ని దూషిస్తున్నారు, మిమ్మల్ని ఏం చేస్తున్నారో దూషిస్తారు. యేసుప్రభువు అన్నారు, ఏది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9, 10, 11 వచనాలు అన్నారు, నా నిమిత్తం మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలా పలికినప్పుడు మీరు ధన్యులు అన్నారు. మనము ఎప్పుడు మన పౌరుషం ఉంటుంది, ప్రతి మానవుల్లో ఏముంటుంది, పౌరుషం ఉంటుంది. తప్పు చేయలేనటువంటి తప్పు చేసావంటే వాడు పౌరుషం వచ్చేస్తుంది, నేను చేయలేదని చెప్పేసి. అలాంటి పరిస్థితులు అంటే వాళ్ళందరూ రెచ్చగొడతా ఉంటారు, వాళ్ళందరూ కూడా మనల్ని ఇబ్బందులు పెడతా ఉంటారు అనమాట. అప్పుడు మనము తప్పు కొంతమంది ఏమంటారు, ఏ తప్పు చేయలేదు తప్పు చేయలేదు అన్నా కూడా లోకంలో అన్నిలు అయితే మనం తప్పు చేయకపోయినా తప్పు చేసా ఉన్నారు కదా, తప్పు చేసి చూపిద్దామంటాడు లోకంలో వాళ్ళు, అవునా కదా? ఇప్పుడు క్రైస్తవుడు అయితే ఏమంటాడు, పోనీ నిందలు వేసుకొని అంటాడు. ఎందుకనంటే ప్రభు అన్నాడు అనమాట, నా నిమిత్తం మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మిమ్మల్ని హింసించి ఇబ్బందులు పెట్టినప్పుడు మీరు ధన్యులు అని చెప్తారు. అంటే మనం ఎప్పుడైతే క్రైస్తవులు అయ్యామో, ఒకటి క్రైస్తవుడు అయినందుకు సమాజంలో తక్కువగా, సమాజంలో మనల్ని అవమానిస్తూ ఉంటారు. ఇప్పుడు అందరూ ఎక్కువ క్రైస్తవులు అయిపోయారు కాబట్టి ఎక్కువ మంది ప్రార్థనకి వెళ్తారు. ఈ సమస్యలు లేవు ఇప్పుడు, ఏమన్నా కదా. ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం ఇలాంటివి ఉండి
ప్రార్థన ఇట్టుకుంటే గొడవ, మైకి ఇట్టుకుని ప్రార్థన పెడితే పక్కన తాగబోతుంది అనేవాడు. అవునా కదా? లేకపోతే మైకి పెట్టుకోవడము, పడేసేయడము, లేకపోతే ఏదో చేసేవాడు. అంటే ఇలాగా ఏం చేసేవారంటే ప్రార్థనలు పెట్టినప్పుడు, మీటింగ్లు పెట్టినప్పుడు, అంటే ఇలా మీటింగ్స్ పెట్టినప్పుడు ఒకవేళ సువార్తకి వెళ్ళామనుకోండి, బైబిల్ పెట్టిన ఇసిరేయడము, ఇలా అవతలకి వెళ్ళని చెప్పడము, ఇలా చేసేవారు అనమాట. ఇలాంటివి చేసేవారు. ఇప్పుడు అందరూ కూడా ఈ తెలుసుకున్నారు కాబట్టి, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనకి ఈ బాధలు లేవు. అవునా కదా? కానీ మనం క్రైస్తవుడిగా దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటాం. ఎక్కువ సమస్యలు ఏముంది? ఉదాహరణకి నిజం మాట్లాడతాం. అవునా? నిజం మాట్లాడతాం. మనకి ఎక్కువ శాతం ఏమంటూ ఉంటారు ఎక్కువ మంది, బావా నేను లేదని చెప్పు బావ అంటారంటే. ఆడు చేసే తప్పుకి మనల్ని కూడా ఇరికిచ్చేస్తారు బాబు. అవునా కదా? లేదు ఇప్పుడే వచ్చాడని చెప్పండి, లేకపోతే అదంటారు ఇది అంటారు. అంటే మనం ఆడికి అనుకూలంగా చెప్పలేదా? వీడు దొరుకుతాడు ఏదో సమయాన్ని, అప్పుడు చూద్దామంటాడు. ఇప్పుడు మనం ఎప్పుడైతే మన జీవితాన్ని సరి చేసుకున్నామో, మారుతున్నామో, అప్పుడు మన మీద ఎప్పుడైతే మంచి పనులు చేస్తున్నామో మన మీద కక్ష కట్టేసి నింద వేసేస్తూ ఉంటారు. అదే శ్రమలు పెడతా ఉంటారు, ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటారు మనల్ని. అంటే మనము ఇక ఏదో రకంగా బాధ పెడతా ఉంటారు, ఏదో రకంగా ఇబ్బంది పెడతా ఉంటారు. మీకు అర్థమైందా? ఏదో విధంగా మనకి బాధలు కలిగిస్తూ ఉంటారు అన్నమాట. అలాగే క్రైస్తవుడు అయినందుకు శ్రమ. అది మొదటి పేతురు పత్రిక రాయబడిన ఉద్దేశం ఏంటంటే, ఈ నీరో చక్రవర్తి అనే ఒక ఆయన రోమా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాడు. అతడు కొంచెం సైకో అనమాట, దుర్మార్గుడు, మూర్ఖుడు అనమాట. ఆ పట్టణాన్ని, తన పట్టణాన్ని అంటే రోము పట్టణాన్ని కొంత మటుకు తగలబెట్టేసి అది క్రైస్తవులకు పెట్టేసాడు. ఇది చరిత్రలో సంగతి. పెట్టేస్తే ఏం చేశారంటే క్రైస్తవులు అందరినీ, పౌలు గారిని, ఇలా కొంతమంది సేవకుల్ని, క్రైస్తవుల్ని అట్టుకుని ఏం చేశారంటే చెరసాల్లో పడేయటం, కొంతమందిని దారు పూసి నువ్వు మరి అడ్డేసి ఆ పట్టణం తగలబెట్టడం మీరు ఉన్నారంట అని చెప్పేసి వాళ్ళ మీద పెట్టేసి లేనిపోని నిందలు మోపేసి శ్రమలు పెట్టేసి నువ్వు క్రైస్తవుడు కాదని చెప్పు అని చెప్పేసి బాధలు పెట్టేసేవాడు. మీకు అర్థమైందా? అలాంటి బాధలు క్రైస్తవుడైనందుకు అనుభవిస్తే ధన్యులమే. మీకు అర్థమైనా? ఆ బాధలు క్రైస్తవుడైనందుకు అనుభవిస్తే ఏంటది? ధన్యులు. ఇంకా ముందుకు వెళ్తే అంటే క్రీస్తకం 70కి ముందు జరిగిన సంగతి 100వ సంవత్సరానికి వెళ్తే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మరి ముఖ్యంగా ఎక్కువైన శ్రమలు పెట్టేశారండి క్రైస్తవులు. ఎలాంటి శ్రమలు పెట్టారో చూడండి ఒకసారి. అందువలన చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 8వ వచనంలో భూనివాసులు అందరూ అనగా జగదుత్పత్తి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులు అందరూ అనగా జగదుత్పత్తి మొదలుకుని వధింపబడిన గొరిపిలక జీవగ్రంథం మంది ఎవరి పేరు వాయుడు వారు ఆ మృగానికి నమస్కారం చేయరు. ఎవడైనాను చెవి గలవాడైతే వినుడు గాక. ఎవడైనాను చెరపట్టాలని ఉన్నయల్లా వాడు చెరలోకి పోవును. ఎవడైనాను ఖడ్గం చేత చంపిన ఎల్లా వారు ఖడ్గం చేత చంపబడవు. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు విశ్వాసము కనపడను. అపోస్తలుడు యోహాను గారిని ఏం చేశారు? 1:9 నేను క్రీస్తు యొక్క శ్రమంలో పాలువాడినని చెప్పి ఆయన నేను పద్మాస దీపమందు పరవాసన అయ్యాను అన్నాడు. అంటే ఎందుకు అంటే సువార్త ప్రకటించినందుకు రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే క్రైస్తవులైనటువంటి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టించేయటం. అర్థమైందా? తర్వాత చిరచేతనాలు అంటే ఎదురు తిరిగిన వల్ల ఖడ్గం చేత చంపారు. ఇప్పుడు మరి అపోస్తలుల 12వ అధ్యాయంలో ఏ రోజు కూడా యాకోబుని అంటే 12 మంది అపోస్తులు ఒకరిని ఖడ్గం చేత చంపించి పేతురుని చెరసాలలో పడేయారు. మరి ఆ బాధలు ఎందుకు పడ్డారు వాళ్ళు? క్రైస్తవులు అయినందుకు, సువార్త ప్రకటిస్తున్నందుకు. అలాగే మొదటి శతాబ్దంలో 100వ సంవత్సరానికి డొమిషియన్ అనే చక్రవర్తి ద్వారా బహుశ్రమలు పడ్డారండి వాళ్ళు. ఎలాంటి శ్రమలు అంటే ఇంకా చెరలో వేసేయటం, క్రైస్తవులు చెరలో వేసేయటం. రెండోది బాగా ఎదురు తిరిగితే ఖడ్గం చేత చంపేయటం. ఇంకా ఎలా బాధించారంటే అదే 13వ అధ్యాయంలో క్రయ విక్రయాలు లేకుండా అంటే అమ్మటం కొనటం లేకుండా చేశారు. 17వ వచనం. అదే 13వ అధ్యాయము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వంతులు కానీ దాసులు కానీ అందరూ తమ తమ కుడి చేతి మీదనైనా తమ నొసటి ఎందైనా ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగం పేరైనను దాని పేరు సంఖ్య అయిన గలవాడు తప్ప క్రయ విక్రయాలు అంటే ఏంటి? క్రయ విక్రయాలు అంటే ఏంటి? అమ్మటం కొనటం.
ఈ క్రయ విక్రయాలు చేటుకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేస్తుంది అన్నారు. అంటే ఒక ముద్ర, అంటే ప్రభుత్వం ద్వారా ఒక ముద్ర ఉండాలన్నమాట. ఈ రెవెన్యూ ఆఫీసులోనూ ఎందులోనూ ఒక స్టాంప్ వేసి రావాలి. విగ్రహాన్ని నమస్కారం పెట్టినట్టు, రోమా ప్రభుత్వం యొక్క మతానికి నమస్కారం పెట్టినట్టు ఒక 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 సర్టిఫికెట్ తెస్తే అదైందా, అప్పుడు పండించిన కూరగాయలు అమ్మటం, పండించిన ధాన్యం అమ్మటం, తర్వాత సరుకులు కొనుక్కోవడం, ఇలాంటి అవకాశాలు పెట్టేసింది ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒకటి మేలు ఉంది ఏంటంటే, ఇప్పుడు ప్రతిపక్షం ఉంటుంది మనకి. అదైనా క్రైస్తవులు ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, ప్రతిపక్షంలో వచ్చి ఆదుకుంటున్నారు. ఏది, ఎందుకు మీరు క్రైస్తవులు ఇబ్బంది పెడుతున్నారో, వాళ్ళు కూడా మన దేశంలో వాళ్ళే కదా, మన వాళ్ళే కదా అని చెప్పేసి ప్రతిపక్షం అవుతుంది. కానీ మొత్తం ప్రభుత్వం అంతా ఒకటే, ఇంకా ప్రతిపక్షం ఏమీ లేదు. మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం. ఇక వాళ్ళు ఏం చేస్తే శాసనం అదే, దానికి వ్యతిరేకం తిరిగిన వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా మనం కొట్టాడు అనుకోండి, పోలీస్ ఏం చెప్పచ్చు. పోలీసులు వచ్చి కొడుతున్నారు అనుకోండి, ఎవరు చెప్తాం? అర్థమైనా అర్థమలేదా? రోమా ప్రభుత్వం ఆ కాలంలో అదే డొమిషియన్ చక్రవర్తి గర్విష్ఠుడు అనమాట. అది ఆల్రెడీ దానియేలు గ్రంథంలో చెప్పేశాడు. ఆ గర్విష్ఠుడైన ఏం చేశాడంటే క్రైస్తవులు విడిచిపెట్టేశాడు. క్రయ విక్రయాలు అమ్ముకోకుండా చేసి పడేశాడు. చేసేస్తే వాళ్ళు పస్తులైనా ఉన్నారు, కానీ ఉన్నదాంతోనే బ్రతికారు, కానీ విగ్రహానికి నమస్కారం చేయలేదు. చిరఛేదనాలు చేయబడ్డారు. అదే మనకి ప్రకటన 6:9 నాద సత్యస్వరూపి ఎందాక మా రక్తం నిమిత్తం భూనివాసుల్ని ప్రతిదానం చేయకుంటామని అడిగారు వాళ్ళు. అంటే ఎంతో మంది రక్తాన్ని చిందించేశారు. పరిశుద్ధులు రక్తం చిందిస్తే దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తాడు. చేస్తాడా చేయడా? చేస్తాడు. అయితే ఆ లెక్క పూర్తి అవ్వకుండా దేవుడు చేయడు. ఆయనకు ఒక న్యాయమైన రూల్ ఉంటుంది. అయితే వాళ్ళు దేవుడిని అడిగారు అనమాట, నాయన మమ్మల్ని చిరఛేదనాలు చేశారు కదా, రక్తం చిందించారు కదా, ఎంతవరకు ఈ ప్రభుత్వాన్ని ఇలా ఉండిద్దామండి, కంగారు పడకండి, కొంతకాలంలో అయిపోద్దని చెప్పి 18-19 అధ్యాయాలు ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేసి పడేయాడు, రోమా పట్టణాన్ని. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉందా? లేదు. మీకు అర్థమైందా? ఏ ప్రభుత్వం అయితే క్రైస్తవానికి వ్యతిరేకం తిరుగుతుందో ఆ ప్రభుత్వాన్ని దేవుడు తీసి పడేస్తాడు. ఎందుకంటే అధికారాలు నియమించేది ఎవరు? దేవుడే. అధికారాలు ఇచ్చేది ఎవరు? దేవుడే. అధికారం మాది కదా అని ఇష్టం వచ్చినట్టు చేయడానికి పూనుకుంటే దేవుడు ఒప్పుకోవడం. మీకు అర్థమైందా? అందుకు నేను ఆ విషయాల్లో ఏమీ భయపడిన, అసలు ప్రకటన కాదని తెలిసింది కదా, నాకు ధైర్యం ఉంటుంది. ప్రభుత్వమే దేవుడు ఏ సమయం తీసేయాలో ఏ సమయం ఉంచాలో ఆయనకి తెలుసు అనమాట. వీళ్ళు ఇష్టం ఉన్నట్టు అధికారం ఉన్నాం కదా, మా ఇష్టం ఉన్నట్టు చేస్తాం అనుకుంటా ఉంటారు వీళ్ళు. తర్వాత తీసేస్తాడు దేవుడు. తీసేస్తే మళ్ళీ వీళ్ళు ముసుగులు వేసుకుని ఎలాగ సంగతి వీళ్ళకే తెలియదు. మానవులు కదా, భవిష్యత్తు ఎరగోలు కదా వీళ్ళు. అధికారులు అయినా కానీ మానవులే కదా, అవునా కాదా? కాబట్టి క్రైస్తవుడు అయినందుకు బాధలు అనుభవిస్తున్నారు. ఏ బాధలు? క్రైస్తవుడు అయినందుకు ఆ బాధలు పడ్డారు. అర్థమైనా అర్థమలేదు? మంచి పనులు చేసినందుకు, సత్క్రియలు చేసినందుకు. అలా పౌలు గారు కూడా ఎన్నో కొరడా దెబ్బలు, ఇబ్బందులు, రాళ్ళతో కొట్టబడ్డాడు, రంపాలు, ఇలా ఎన్నో బాధలు పడ్డాడు. మీరు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా చదివితే దేవుని ప్రజలు, భక్తి పరులు ఎన్ని బాధలు పడ్డారో, ప్రవక్తలు ఎన్ని శ్రమలు పడ్డారో చెప్పుకుంటా వస్తాడు. మోషే కూడా శ్రమలు అనుభవించాడంట. అయితే ఈ శ్రమలు అనుభవించిన క్రైస్తవులందరికీ మా పేతురు గారు ఒకటే చెప్పాడు. ఏది? 1 పేతురు 2:21లో మన ప్రభువు కూడా శ్రమలు అనుభవించాడు, కానీ పాపం చేయలేదు. చూడండి 1 పేతురు పత్రిక 2:21లో చూడండి. పేతురు రాసిన 1 పత్రిక 2:21లో, పేతురు రాసిన 1 పత్రిక 2:21 చూడండి ఒకసారి. అది క్రైస్తవుడు అయినందుకు వచ్చే శ్రమలు మనం గ్రహించాలి. అలా అనుభవిస్తున్నామంటే ఆలోచించేయండి ఒకసారి. పేతురు రాసిన 1 పత్రిక 2:21 చదవండి ఒకసారి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. చూడండి, ఎందుకు బాధపడ్డాడు ఆయన? ఎందుకు బాధపడ్డాడు? మనల్ని పాపం నుంచి విడిపించడానికి. అవునా కదా? మనం పాపం నుంచి విడిపించడానికి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు. అదనమాట. శ్రమల్లో కూడా పాపం చేయకుండా ఉండాలి అని ప్రభు మనకు మాదిరి ఉంచిపోయాడు. ఇప్పుడు మనల్ని ఎవరైనా ఇప్పుడు దొంగ తిట్టారు ప్రభుని, ఏమన్నాడు ఆయన? దొంగ తిట్టినప్పుడు ఏమన్నాడు ఆయన? తండ్రి మీరు ఏం చేస్తున్నారా మీరు క్షమించు. మనకు తిడుతున్నారు అనుకోండి అన్యాయం, మనం ఏమంటాం? అర్థమైందా? ఏమంటాం మనం? ఏనా ఇంకోసారి ఏం చేస్తాను, పొడిచి పడేస్తాను, లేకపోతే ఇంకోసారి
ఓట్టనండి మనకి ఎట్నేమో చేస్తాయి, బూతులు వచ్చేస్తాయి, లేకపోతే రివర్స్ అయిపోతాయి. ఇందాక నేను చూస్తున్నాను నువ్వు అని చెప్పేసి కొట్టేస్తానికి వెళ్ళిపోతారండి. అయితే శ్రమలు వచ్చినప్పుడు ప్రభుని మాదిరి పెట్టుకోవాలి. ఎందుకంటే శ్రమలు మాటలు తొలుగుతాయి. శ్రమలు ఏమనిపిస్తాయి, దేవుడు చూస్తున్నాడో లేదో అనిపిస్తుంది. దేవుడు ఏమో మా బాధ పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది. అవునా కాదా? దేవుడు నిందించే అవకాశాలు ఉంటాయి ఆ టైంలో. తర్వాత శ్రమంలో అడుగులు జారే అవకాశాలు ఉంటాయి. అది 73వ కీర్తనలో చెప్పాడు. భక్తిహీనులు చూసినప్పుడు చాలా బాగున్నారు, వాళ్ళు చాలా ఆనందం ఉన్నారు, వాళ్ళకి గర్వం కూడా కంఠాహారంలా ఉంది అని చెప్పి 73వ కీర్తనలో భక్తిహీనులు చూసి ఇచ్చడిగా బతుకుతున్న వాళ్ళు ఏదో బాగున్నారు కదా ఆనందంగా, నాకేంటి బాధలు, ప్రతిరోజు బాధే అని చెప్పేసి చూడండి 73వ కీర్తన 10వ లైన్ చదవండి ఒకసారి. ఏంటి బాధ అనుకున్నాడంటే, అవును యథార్థంగా నీతిగా దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం కాబట్టి మనకు కొన్ని బాధలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. చూడండి 73వ కీర్తన 10వ లైన్ 9-10 చదవండి. చదువుతాను, నేను చదవనా? 73వ కీర్తన 9-10 లైన్లు చదవండి. వారి నాలుక భూసంచారం భక్తిహీన వారు జలపానము సమృద్ధిగా చేస్తారు. దేవుడు ఎట్లు తెలుసుకున్నాను, మహోన్నతులు తెలివి ఉందా అనే వారు అనుకుంటారు. ఎవరు? భక్తిహీనులు. ఇదిగో ఇటివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చేత కాదు అంటే భక్తిహీనులు ఎప్పుడు నిశ్చేతగా ఉంటారు, కానీ ఎప్పుడు పోతారో తెలియదు వాళ్ళకి. దాని బుద్ధి చేసుకుంటారు. చదవండి. జాగ్రత్త పెట్టుకోండి. నా హృదయం శుద్ధి చేసుకుని నాకు వ్యర్థము. ఎవరు చూస్తే? శ్రమలు లేనంటి వాళ్ళు చూస్తే. భక్తిహీనులు ఏదో విధంగా శ్రమలు తప్పించుకుని బతికేస్తూ ఉంటారు. భక్తిని చూస్తే నా ఉదయం శుద్ధిపరచుకోవడం అంటే నేను పవిత్రంగా ఉండడం వ్యర్థమే అనుకున్నాడు భక్తిపరుడు. కానీ నాకు ఏం కలుగుతున్నాడు? దినదినము నాకు దినదినం ఏం కలుగుతున్నాడు ఆయన? అది ఏం కలుగుతుందంటే దినదినము బాధ కలుగుతుంది. క్రైస్తవుడు అయినందుకు దినదినము బాధ కలుగుతుంది. అదే క్షమించండి, అక్కడ భక్తిపరుడుగా బతుకుతున్నందుకు దినదినము బాధ కలుగుతుంది. కానీ పైన భక్తిహీనుడికి కంఠాహారం లాగా. అంటే భక్తిహీనుడు ఎలా ఉన్నాడంటే చాలా దగ్గర ఉన్నాడు, దేవుడికి బుద్ధి లేదు అని అన్నట్టుగా అంటున్నాడు. తర్వాత నాయన వీడు అంతం ఏంటి అని చెప్పేసి అడిగాడంట దేవుడిని. అప్పుడు చూడండి చెప్తాడు 73వ కీర్తనలో, భక్తిహీనుడు అంతం ఏంటంటే సుఖభోగాలు అనిపిస్తాడు, ఇచ్చలవిడిగా బతుకుతాడు, ఇష్టం ఉంటాడు బతుకుతాడు, ఆనందం ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే వాడు బతుకు ఎలా ఉంటుందంటే చెప్పాడు అనమాట. భక్తిపరుడు అడిగాడని భక్తిపరుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు అనమాట. 19వ వచనం 18-19 వచనాలు. నిశ్చయంగా వారిని కాలు జారు చోటనే ఉంచున్నాం, వారు నశించినట్లు వారు పడవేచున్నాం, క్షణమాత్రంలోనే వారు పాడైపోదు. ఏమవుతారు? క్షణమాత్రంలోనే ఏమైపోతారు? అలా పాడైపోతారు. అర్థమైందా? శ్రమలు అనుభవిస్తున్న మనము భక్తిని చూసి ఆడు తప్పు చేస్తున్నాడు, ఇలా అవుతున్నాడు, వాళ్ళు బాగున్నాడు, ఆనందంగా ఉన్నాడు, ఇచ్చలేలో డబ్బు సంపాదిస్తున్నాడు, తప్పుడు పనులు చేసి సంపాదిస్తున్నాడు, రాంగ్గా అంటే నియమాలు తప్పిపరి సంపాదిస్తున్నాడు, అబ్బా చాలా మంచి సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారని చెప్పేసి భక్తి పరులు కనుక ఒకవేళ చూస్తే, బాధలు అనుభవిస్తున్న వాళ్ళు చూస్తే వాళ్ళు ఎక్కడున్నారంట? భక్తిహీనులు ఎక్కడున్నారంట? కాలు జారు చోటే ఉన్నాడంట. ఎప్పుడు వాడు బ్రతుకు నాశనం అవుతుందో వాడికి తెలియని చోట్ల ఉన్నాడంట. ఒక వీడియో మాకు అదే మన ఈ యూట్యూబ్లో మన షార్ట్ వీడియోలు ఉంటాయి కదా, అందులో ఒకటి పెట్టారు. నేను నిన్న చూశాను. ఏంటంటే వద్దరు భార్య భర్తలు నైటు మామూలుగా పుట్టినరోజు అని చెప్పేసి డ్యాన్స్ ఎరగదీసేసాడు. తెల్లారి గట్ల సీగడతో బయలుదేరుతుండగా ఒక కంటైనర్ కిందకి వెళ్ళిపోయింది కోరు. ఇద్దరు అక్కడే చచ్చిపోయారు. భక్తిహీన జీవితం అలా ఉంటుంది. మీకు అర్థమైంది? ఎంజాయ్ ఉన్నసేపు ఎలా ఉంటుంది? ఎంజాయ్. వాళ్ళు బాధపడరు. ఒకవేళ బాధలు పడుతున్నప్పుడు ఎలా తప్పించుకోవాలో తప్పించేసుకుని బాధలు అనిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితం ఏమైపోతుందంటే ఏ దినాన్ని ఏ క్షణాన్ని ఏమవుతుందో తెలియదు. అలా మనం పాత నిబంధనలో కూడా చూసుకుంటే భక్తిహీనులు గతి. ఒక ఉదాహరణకి ఆహాబు కొడుకున్నాడు, ఆహాజు దుర్మార్గుడు. వాడు ఏంటంటే మేడ మీద పడ్డాడు, అంతే చచ్చిపోయాడు. మేడ మీద పడ్డాడు, రోజు చచ్చిపోయాడు, అంతే అయిపోయింది జీవితం.
కానీ ఇచ్చికేకి రోగం వచ్చింది, మరణకైన రోగం. అవునా? మనకు తెలుసా తెలీదా? రోగం వచ్చింది. నాయన మీ ఎందు నేను ఎత్తు భయభక్తులు కలిగి ఉన్నాను, మీరు ఎదుగుతారు కనుక అని కన్నీళ్ళు ఇచ్చాడండి, ప్రార్థన చేశాడు. సరే ఓ 5 సంవత్సరాలు బతకమన్నాడండి. ఎన్ని సంవత్సరాలు? అదే మొదటి రాజు గ్రంథం 2వ గ్రంథం 1వ అధ్యాయంలో మేడ నుంచి పడ్డాడో అటు దుర్మార్గుడు రాజు, అతను ఆహాబు కొడుకు రాజు. ఆహాబు రాజే, అతను కొడుకు కూడా రాజు. ఆహాబు చచ్చిపోయిన తర్వాత కొడుకు రాజు అయ్యాడు. అప్పుడు నేను బతుకుతాను ఎక్కువ దేవుని దగ్గర పంపిస్తాడు. అప్పుడు ఏమంటాడు, ఇశ్రాయేలులో దేవుడే లేడు అనుకుని దేవుని దగ్గర పంపుతావా అని చెప్పి పంపితే, మరి ఆయన తీసుకురండి అట్టుకునంటే 50 మందిని పంపుతాడు. నేను దైవజనుడిని అయితే అని అంటాడు. 50 మంది కాలిపోతాడు. అప్పుడు బతుమార్పుని తీసుకెళ్తాడు ఒక ఆయన. అయ్యా ఒకసారి ఏంటి మరి, నేను బతుకుతాను, బతుకును, మంచం ఎక్కావు చచ్చిపోతావు అన్నాడు. మీకు అర్థమైనా? అర్థం, మంచం ఎక్కావు కాబట్టి ఏమవుతావు, ఇక దిగవు అన్నాడు. అది భక్తిహీనుల గతి. మంచం ఎక్కితే దిగుతారో దిగరో తెలియదు. కానీ మనకైతే క్రైస్తవుడిగా బ్రతికితే, దేవుని ఇష్టానుసారం బ్రతికితే బాధలు పడాలి. లోకంలో చేసిన ఎంజాయ్ మనం చేయలేము అంటే కొన్నిసార్లు తగ్గి మనము కంట్రోల్ చేసుకోవాలి. నేను అవునా కాదా? అప్పుడు మనకి కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి అన్నమాట. అదే ఆ బాధల్లో మనం నిలబడితే కనుక ప్రభులాగా మనం క్రీస్తు శరీరం అంతా శ్రమ పడ్డాను కనుక అట్టి మనసును ఆయుధంగా ధరించుకోవాలి. నేను కూడా ఒక్కొక్కసారి 6 వారాలు 7 వారాలు పెడతారు కదా, పెడతారా పెట్టరా మీటింగులు అంటే స్వస్థత భక్తులు ఏం చేస్తారు? వీళ్ళు వారానికి ఒక రోజు ఎక్కడో ఒకటి పెడతారు, ఒక శాల వేసి. అవునా కదా? ఓ సంవత్సరానికి వాడు ఏ బెంచ్ కాళ్ళను ఓ 20 లక్షలు 30 లక్షల కాళ్ళు తిరుగుతాడు. ఆ నైగా అంటారు, కింద పడిపోతారు, మీద పడిపోతారు. నేనవునా కాదా? నేనవునా కాదా? అప్పుడు ఆయన చూస్తున్నప్పుడు నేనేమో ఈయన బాధలు పడుతున్నాను, వీడు బాగానే ఉన్నాడు అనిపిస్తుంది. మీకు అర్థమైనా? అర్థం అంటే అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే సత్యం ఉన్నట్టుగా బోధించి ప్రజల్ని వాక్యానుసారం నడిపించకుండా ఏదో ప్రార్థన చేసుకోండి, కన్నీరు ప్రార్థన చేసుకోండి, లేదా ఉపవాసం ఉండండి అని చెప్పేసి జీవిత లోపాలు దిద్దుకోకుండా ఏం చేస్తారంటే ఎంతసేపు ప్రార్థన తగ్గలేదా ఇంకో వారం, ఇంకో 7 వారం, లేదా 3, 7, 7, 14 అని చెప్పేసి అలా కాలం గడుపుతారు. వాళ్ళకేమో డబ్బులు వచ్చి పడిపోతూ ఉంటాయి. మేము ఉన్నట్టుగా చెప్తే ఇచ్చేవాడు కూడా ఎందుకులే ఇంకంటుంది, ఇచ్చేవాడు కూడా ఇవ్వడు. ఇంకా వాక్యం విన్నారనుకోండి, ఈ బతుకు మార్చుకో, నీ జీవితం సరి చేసుకో అని ఇలా మాట్లాడతాను, గ్రంథంలో మాట్లాడతాం కదా. మాట్లాడిన వెంటనే వింటాడైనా. విన్న తర్వాత ఓహో ఈయనకి ఇవ్వకూడదు, పెద్ద అయ్య గారికి ఇవ్వాలి. ఏ అయ్య గారికి అంటే అలాగా మనం కొంతమందిని లోకంలో విచ్చలవిడిగా బతుకుతున్న వాళ్ళని భక్తిహీనులు చూసినప్పుడు మనం ఏమనిపిస్తుంది అంటే మన అడుగులు జారాలనే ఆలోచనలు వస్తాయి. మనం ఏమనాలంటే అదే చెప్పాడు పేద గతుల్లో కూడా, ఏమనంటే నువ్వు కీడు చేసి బాధపడడం కంటే మేలు చేసి బాధపడాలి. ఎందుకంటే ఇక్కడ శ్రమ అనుభవిస్తున్నాం, మనం రేపొద్దున మహిమను అనుభవిస్తాం. అవునా? నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్ష వల్ల ఏమవుతుంది, మెరుగవుతుంది అంటాడు. అవునా కదా? శ్రమల్లో ఎక్కువ ప్రార్థన చేసుకుంటాం. శ్రమలు బాధలు ఎక్కువ ఉన్నాయనుకోండి, మన కుటుంబంలో ఒకదాని తర్వాత ఒకటి బాధలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనుకోండి, ఆ ఎదురవుతున్నప్పుడు మనకి దైవభక్తి తగ్గదు, ఆరాధన మానం, ప్రార్థన మానం. నేను అవునా కదా? ఎక్కువ సార్లు ప్రార్థన చేసుకుంటాం, అవసరమైతే పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుకుంటా ఉంటాం. అదే కనుక సుఖాలే ఉన్నాయనుకోండి, ఏ బాధ లేదనుకోండి, కాలు పైకెట్టి టీవీ చూస్తా కాలం గడుపుతాం, లేదా సెలవుని ఇలా పైకి అంటానే ఉంటాం. అంతే బాధ ఉంటే ప్రార్థన జ్ఞాపకం అవుతుంది. అవునా కదా? అందుకని క్రైస్తవుడు అయినందుకు వచ్చే బాధలు గుర్తించుకుని ఓహో బాధలు మేలే, బాధలేని శ్రమలు మేలే, శ్రమలు మేలే, శ్రమలు మేలా కీడా మేలే. ఎందుకు ఆత్మీయంగా ఎదగడానికి చాలా ప్రయోజనకరం అనమాట. బాధలు నిందలు అవి చాలా మనల్ని ఉన్నతంగా నడిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని దేవుని పిల్లలుగా శ్రమలు ఎందుకు వచ్చినాయో క్రైస్తవులు ఇంటి వాళ్ళు పరీక్షించుకోవాలి. మనం ఏదైనా రాంగ్ స్టెప్ వేసామా తెలియదు. ఇప్పుడు అర్థం మా ఏరియాలో అప్పులు ఎలా అయిపోతారంటే చెప్తాను. 0 మీద జీరో పేమెంట్తో మొత్తం టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ అన్నీ ఇచ్చేస్తున్నా అంటారు. మా వాళ్ళకి ఏసీలు, ఫ్రిడ్జ్లు అన్నీ అవసరం, మీకేం అవసరం లేదు దేవుని దయ వల్ల. మొత్తం తెచ్చేస్తారు ఇంట్లో, మొత్తం ఫ్రిడ్జ్, టీవీ అలా అడిగిచ్చేస్తారు. నెలాఖరు వస్తుంది. ఏమవుతుంది? నెలాఖరు వస్తుంది.
అప్పుడు ఈయనకి ఒంట్లో ఇంకా తిండి తిండి ఆట సెలలో ఏం చేయాలో తెలియక మతిరేనులా తిరుగుతూ ఉంటాడు. మరి అవి ఏంటవి మన సంపాదన తగ్గట్టుగా మనం కొనుక్కోవాలి, అవునా కదా? సంపాదన కంటే ఎక్కువ అప్పులు చేస్తే ఏమవుతాం? బాధలు పడాలి, అవునా కదా? అవి మనం తెచ్చుకునే దేవుడు ఎట్టినాయా? మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా తెలివైన వాళ్ళు. ఏంటో తెలుసా? మనం చేసేసి లాస్ట్ని ఎవరికి తెచ్చేస్తాం? ఏమో దేవుడు మా బాధలు పట్టించుకోవట్లేదు, మా బాధలు వింటలేదు అంటూ ఉంటాం. మరి మనం ఒకనాడు క్రైస్తవులు కానప్పుడు మనకు భయంకరమైన బాధలు ఉన్నప్పుడు దేవుడికి పట్టించుకోవడం బట్టే కదా మనం చాలా మంది క్రైస్తవులు అయ్యాం, అవునా కదా? భయంకరమైన రోగాల నుంచి బయటపడడం వల్లే కదా, భయంకరమైన శ్రమల నుంచి మనం తప్పించడం బట్టే కదా మనము ఎక్కువ శాతం ప్రభుని నమ్ముకోవడం జరిగింది, అవునా కదా? మరలాంటి దేవుడు మరి ఇప్పుడు ఎందుకు మనల్ని పట్టించుకోవట్లేదంటే, ఒకవేళ మనము రాంగ్ స్టెప్ వేసేమో ఆలోచించుకోవాలి. అప్పుడు ఆలోచించుకుని రైట్, నేను చేసిన తప్పు ఎక్కడ ఉందో తెలుసుకుని మార్చుకోవాలి. అది క్రైస్తవుడు అనమాట. అప్పుడు ఆ శ్రమ ఆగిపోద్ది, అవునా కదా? ఆ శ్రమ ఏమైపోద్ది? ఆగిపోద్ది. ఎలా ఆగుద్ది? ఏంటి రుజువు అంటే మన నీవే పట్టణస్తులే. ఆ నీవే పట్టణస్తులు అక్కడి నుంచి ఆ దుర్మార్గం ఆగిపోయారు, అంటే ఆ శ్రమ రావడం ఆగిపోయింది. మీకు అర్థమైనా అర్థమలేదా? అదనమాట. మనం చేసే తప్పు మనం మార్చుకోవడం అనమాట. మార్చుకోవడం ద్వారా మనకి సమస్యలు తీరిపోతాయి అనమాట. మీకు అర్థమైనా అర్థమలేదా? అది సరే. ఇప్పుడు క్రైస్తవుడు అయినందుకు పడుతున్నాం అనుకోండి, దానిని మనము మెరుగు చేయటానికి అని చెప్పేసి గుర్తించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు శ్రమ పొందుతున్న మనకి రేపొద్దున మహిమ ఉందనే సంగతి ఎరగాలి. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయంలో ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు, ప్రభు రేపొద్దున అనుభవించే భాగ్యంతో పోల్చుకుంటే అసలు ఎక్కువైనవి కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మన పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం అన్నాడు. అదైనా తర్వాత మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట, అంటే పరలోకము ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. అదే చెప్పాడు. మా బాహ్య పురుషులు కృషిస్తున్నా, మా ఆంతర పురుషులు దినదినము అభివృద్ధి నూతన పరచబడుతున్నారు. కాబట్టి శ్రమలు మనకు మేలే. ఎందుకంటే ఇప్పుడు శ్రమలు రాబోయే మహిమ, అంటే సదాకాలం దేవుడితో నెమ్మది అనిపిస్తాం. కాబట్టి ఇప్పుడు పడే బాధలు పెద్ద, ఆ బాధలు నిత్యత్వంతో మహిమతో పోల్చుకుంటే, రేపొద్దున ప్రభుతో పాటు సదాకాలం అనుభవించే ఆ గొప్ప మహిమతో పోల్చుకుంటే మనం క్రైస్తవుడిగా అనుభవించే బాధలు పెద్ద బాధలేమి కాదనిపిస్తుంది. మనం ఎలాగా పొందుతాం తెలుసా? బాధలు మనం ఎలా బాధలు తృప్తి పొందాం తెలుసా? ఎలా పొందామంటే, ఇప్పుడు మన ఇంట్లో బాధ ఉంది, బాధపడుతున్నాం. మనం మరొక ఊరిలో, లేకపోతే వేరే ఊరిలో, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళాం. వాళ్ళు బాధ చెప్పారు. వాళ్ళు బాధ చెప్తే, ఈయన బాధ కంటే మన బాధ మంచిదే అని అలా తృప్తి పొందుతాం. అమ్మాయ, ఇలాంటి బాధ ఉంటే మనం అయిపోదు, కాబట్టి నీ బాధ కంటే నువ్వు కూడా పడుతున్నావా, ఓహో నాకులాంటి వాళ్ళు ఉన్నారా, ఓ పర్లేదు అయితే బాధ తెచ్చుకుంటామా, నిత్యత్వం చూద్దామా, చూడం. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఈ విషయాలు మాట్లాడనమాట. మనం ముగించుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, మొదటి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం. మరి అందుకే వాళ్ళు అవమానాలు పడ్డారు, వాళ్ళు అందుకే కొట్టించుకున్నారు యేసుప్రభు నిమిత్తం, వారు అందుకే బాధలు పడ్డారు. మీకు అర్థమైందా? ఎందుకు? క్రీస్తునందు స్వాస్థ్యం ఉందని, అదే నిత్యత్వం ఉందని వాళ్ళ బాధలు సమస్యలు అనుభవించారనమాట. చూడండి, మొదటి తెస్సలోనికీయులకు పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే 6వ వచనంలో, ప్రభువైన యేసు తన ప్రభావంతో కనపరచు దూతలతో కూడా పరలోకంలో అగ్నిజ్వాలలో ప్రత్యక్షమే దేవుని ఎరగని వారికి మన ప్రభు యేసు వారికి లోబడిన వారికి ప్రతిదానం చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ. ఇప్పుడు మరణించిన తర్వాత మిమ్మును శ్రమపరచు వారి శ్రమ
శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించిన దేవునికి న్యాయమే. కాబట్టి భూమి మీద శ్రమ పడదామా సుఖపడదామా? అల్పకాలం పాప భోగం అనుకున్నాడు ఎవరు? మోషే. అవునా? ఇంకో 4 సంవత్సరాలు ఆయన రాజరికంలో ఉంటే సుఖాలు అనిపించదు, కానీ దేవుని ప్రజలతో ఏమనిపించాడు? ఆయన శ్రమ అనిపించాడు. అంటే శ్రమ కోరుకున్నాడా సుఖం కోరుకున్నాడా? భక్తిపరుడు శ్రమ కోరుకున్నాడా సుఖం కోరుకున్నాడా? అందుకని ఈ తాత్కాలికమైన జీవితంలో క్రైస్తవులైన మనము ఎప్పుడు కూడా సుఖాలు కోరుకోవద్దు. అర్థమైందా? సుఖభోగం లేదు బ్రతుకులేదు చచ్చిందే ఉంది అన్నాడు తిమోతి మొదటి 5 సుఖభోగాలు బ్రతకాలనుకున్నది ఏమిటి? చచ్చిపోయినట్టు, అంటే ఆత్మీయంగా చచ్చిపోయినట్టే. ఇంకా అప్పుడు ఇక్కడ సుఖభోగాలు అనుకుంటే చెప్పాడు కదా, ఏది లోకస్వార్థ 16:25 నాయన ఇక్కడ నువ్వు అక్కడ సుఖపడ్డావు కాబట్టి ఇక్కడ నెమ్మది శ్రమ అనుభవిస్తావు. ఇదిగో లాజరు శ్రమ పడ్డాడు కాబట్టి ఇక్కడ నెమ్మది అనుభవిస్తున్నాను. నువ్వు నీ ఇష్టమైనట్టు బతుకావు, నువ్వు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, ఇక్కడ నెమ్మది అనుభవం. కాబట్టి మనం క్రైస్తవుడిగా ముందు మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే శ్రమలు క్రైస్తవుడు అయినందుకు వచ్చినాయా పాపం చేసినందుకు వచ్చినాయా మనం గుర్తించుకోవాలి. నెంబర్ 1 పరీక్ష. అవునా కాదా? క్రైస్తవుడు అయినందుకు వస్తే అనుభవించాలి, పాపాన్ని బట్టి వస్తే మనం మార్చుకోవాలి. క్రైస్తవుడు అయినందుకు వస్తే దాన్ని ఏం చేయాలి? అవి అనుమతించుకోవాలి. అంటే నాయన ఈ బాధలు మాకు అవసరమైతే ఉంచు తండ్రి అని చెప్పేసి అడగాలి. అంతేగాని పాస్టర్ నాకు కొంతమంది నేను ఇది గద్దించాలని కోరుకున్నాను, దీన్ని ఈ బాధని తీసేయాలని కోరుతున్నాను అంటాడు. అవునా కదా? బాధలు తీసేయాలనుకునేవాళ్ళు, శ్రమలు ఉండకూడదు అనుకునేవాళ్ళు అదైనా రేపు పొద్దున నిత్యత్వాన్ని పోగొట్టుకోవాలని ఉంటారు. అందుకని ఇప్పుడు ఏమండి మనకు శ్రమలు అవసరమా సుఖాలు అవసరమా? ఏ కావాలండి? చనిపోయిన తర్వాత విశ్రాంతి అనుభవించాలంటే ఇక్కడ శ్రమలు పెడుతున్నప్పుడు మనం అనుభవించడమే మేలు. లేదు మనకు నిత్యత్వం అక్కర్వద్దంటే అక్కడ యుగ యుగాలు యాతన అనుభవించాలంటే కనుక ఇక్కడ మనం విచ్చలవిడిగా బతికి చచ్చిపోవచ్చు. ఏనా? దేవుడు అడ్డు పెడుతున్నాడు ఎవరైనా? విచ్చలవిడిగా బతికే వాళ్ళు వదిలేస్తున్నారా లేదా? వదిలేస్తున్నాడు. ఎందుకంటే రేపు పొద్దున తీర్పు ఉంది కాబట్టి. అందుకని ఆలోచించుకోండి. దేవుడి బాధలు పడుతున్నప్పుడు చాలా మేలు, అవి ఉపయోగమైనవి. అది మనం మెరుగు అవడానికి ఇంకా దేవుని పిల్లలుగా నడవడానికి చాలా ప్రయోజనకరమైనవి అన్నమాట. అందుకని ఈ బాధలు తీసే ఈ ఇబ్బందులు తీసేనాయనా అని మనం ఎప్పుడు దేవుడిని అడగకూడదు. అవసరం అంటే ఉంచినాయన, మేము ఎదగటానికి అవసరం అనుకుంటే ఉంచమా. పౌలు గారు కూడా నా రోగాన్ని తీసేయమన్నాడు. అవునా? ఏమన్నాడు ఆయన? ముమ్మారు అంటే 2:12 అన్నాడు. ప్రభువా ఈ ముళ్ళు ఒకటి ఉంది తీసేయన్నాడు దేహంలో, నా కృప నీకు చాలు. నువ్వు అత్యధికంగా ఇచ్చిపోకున్నట్లు ఒక ముళ్ళు, అదే అత్యధికంగా ఇచ్చిపోకున్నట్లు ఒక ముళ్ళు అనమాట. అది అందుకని కొన్ని రోగాలు తగ్గవు, ఉండడం మంచిది. రోగం ఉంటే బాగుంటామా ఆరోగ్యం ఉంటే బాగుంటామా? రోగం ఉంటేనే బాగుంటాం. షుగర్ ఉంటే బాగా తింటామా షుగర్ లేకపోతే బాగా తింటామా? షుగర్ లేకపోతే ఇచ్చలవిడిగా తినేసి హార్ట్ అటాక్ వచ్చి టప్మని వెళ్ళిపోతాం. అవునా? షుగర్ బీపీలు ఉంటే ఎంత తినాలి, ఏం తినాలి, ఏం తినకూడదు అని ఏం చేస్తాం? జాగ్రత్తగా తింటాం. రోగం మేలే కాదా? మేలే. ప్రార్థన ఎక్కువసార్లు చేసుకోవచ్చు, ఎక్కువైపోయింది అనుకోండి మోకాళ్ళు ఎత్తేయచ్చు. అప్పుడు వెంటనే దేవుడి సహాయం ఉంటుంది అనమాట. అందుకని దేవుడి పిల్లగా క్రైస్తవులైన మనకి ముందు మనం పరీక్షించుకోవాలి. శ్రమలు వచ్చినవి ఎందుకు? పాపం చేసినందుక, లేకపోతే